దేశం డిజిటల్ యుగంలో దూసుకెళ్తుంది. ప్రపంచానికే విశ్వగురు అవుతామని బీజేపీ నేతలు తెగ గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూస్తుంటే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో మౌలిక సదుపాయాలు పేక మేడల్లా కుప్పకూలుతున్నాయి. అభివృద్ధి అనే రంగుల వెనుక అమాయక ప్రజల ప్రాణాలు అడ్డంగా గాల్లో కలుస్తున్నాయి. గడిచిన కొద్ది కాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న వంతెన ప్రమాదాలు చూస్తుంటే అవి సిమెంటు కాంక్రీట్ తో కట్టినవి కావు, అవినీతి పునాదుల మీద కమిషన్ల కక్కుర్తితో కట్టినవని మనకు ఇట్టే అర్థమవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మచ్చు నదిపై మోర్పీ వంతెన కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని ఖండించింది. మరమ్మతులు చేసిన కొద్ది రోజుల్లోనే ఆ వంతెన మృత్యుపాసమైంది. 135 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ చనిపోయిన వారిలో అత్యధికులు మహిళలు, పసిపిల్లలే. మరి ఈ సామూహిక హత్యలకు బాధ్యులెవరు? ఇటు బీహార్ లో పరిస్థితి మరీ దారుణం. గత కొద్ది నెలల్లో ఏకంగా డజనుకు పైగా వంతెనలు పేక మేడల్లా గంగలో కలిసిపోయాయి. ఖగారియాలో 1700 కోట్ల రూపాయల ప్రజాధనం కళ్ల ముందే అడ్డంగా నీళ్ల పాలైంది. ఇది ఇంజనీరింగ్ లోపమా లేక పాలకుల కమిషన్ల కక్కుర్తి వ్యాపారమా? వంతెనలే అనుకుంటే ఇప్పుడు మనం తాగే నీటి ట్యాంకులు కూడా మృత్యుకు చిరునామాలుగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో విద్యార్థులు, సామాన్యులు బలైపోయిన తీరు గుండెల్ని పిండేస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని మధురలో భారీ వాటర్ ట్యాంకర్ కూలి 2 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. జల్ జీవన్ మిషన్ కింద కోట్లు ఖర్చు చేస్తున్నామని డబ్బాలు కొట్టుకుంటున్న ప్రభుత్వం నిర్మాణ నాణ్యతను మాత్రం పూర్తిగా గాలికి వదిలేసింది. తాజాగా ఇదే రాష్ట్రంలోని సిద్ధార్థ నగర్ లో ట్యాంక్ నిచ్చెన మెట్లు కూలడంతో 2 విద్యార్థులు మృతి చెందారు. ఇట్లా బీజేపీ నిర్లక్ష్య పాలన, అవినీతి దాహానికి అమాయక ప్రజలు అడ్డంగా బలైపోతూనే ఉన్నారు. అభివృద్ధి అంటే కేవలం గ్రాఫిక్స్ ని చూపించడం కాదు, సామాన్యుడికి ఒక భరోసానివ్వడం. ఈ కూలుతున్న వంతెనలు, కుప్పకూలుతున్న ట్యాంకులు పాలకుల అసమర్థతకు పరాకాష్ట.